హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీ సేవా కేంద్రం ఏర్పాటుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి మన యొక్క సొంత మండలంలో ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయీగా క్రియేట్ చేసుకొని డబ్బులు అనేది ఎర్న్ చేసుకుంటూ మంత్లీ ఇంత శాలరీ లాగా ఈ వయసు వచ్చేసి మనకు 18 నుంచి 44 వయసు. అదేవిధంగా కావాల్సిన పత్రాలు ఏంటి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది అనమాట. దరఖాస్తు చేసుకోవచ్చు. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించే ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఈ ఫామ్ అన్నమాట ఇది. సో ఇందులో వచ్చేసి ఒకటే ఒక పేజీ అయితే ఉంది, సింగిల్ పేజీ. దాన్ని ప్రింట్ తీసుకొని ఇక్కడ మనం ముఖ్యంగా సిగ్నేచర్ అప్లికేషన్ ఉంది కదా, సిగ్నేచర్ అప్లికేషన్ ఏదైతే ఉందో దీనిపైన సిగ్నేచర్ చేసి ఇక్కడ మనకు అఫీషియల్గా సో ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి ఇక్కడ సిగ్నేచర్ చేయాలన్నమాట. సో ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం పడుతుంది ఏంటంటే, సో ఇక జిరాక్స్ కాపీస్ అనేది ఇవ్వాలన్నమాట. ఎస్ఎస్సి అదేవిధంగా గ్రాడ్యుయేట్ వాటిపైన మెమోస్ కావచ్చు, ఆధార్ కార్డు, క్యాస్ట్, అదేవిధంగా రెసిడెంట్, టెక్నికల్ స్కిల్స్ కూడా అవసరం అవుతాయి. అలాంటి సర్టిఫికేట్ ఉంటే ఇవన్నీ పైన అప్లికేషన్ అనేది వాటిపైన ఇక ముఖ్యంగా ఆఫీసర్ యొక్క గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అయితే చేయించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా దరఖాస్తు అనేది మనం ఇస్తే సరిపోతుందన్నమాట. అనేది మనం చేసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ చాలా తక్కువ టైం అయితే ఉందన్నమాట. దరఖాస్తు సమర్పించే తేదీ వచ్చేసి 13 తారీఖు నుంచి 27 తారీఖు లోపు అయితే ఉంది. మనం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు ఇప్పటివరకు ప్రింట్అవుట్ తీసుకొని ఆ జిరాక్స్లో గెజిటెడ్ సంతకం ఏదైతే చేసామో ఫామ్స్ అవన్నీ కూడా మనం ఎక్కడ ఇవ్వాలంటే తహసీల్దార్ కార్యాలయంలో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఏ జిల్లాకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారు, అదేవిధంగా మీ సేవా కేంద్రాలకు సంబంధించి ఏ డిస్టిక్ నుంచి కావాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇందులో మరి క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే ఇక అర్హతలు మనకు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలాంటి ఎలిజిబిలిటీ లిస్ట్ అనే దానిపైన చూసుకున్నట్లయితే ఒకసారి సో ముఖ్యంగా దరఖాస్తుదారుడికి సంబంధించి ఇక్కడ మనము 1000 రూపాయల డీడీ అనేది నాన్ రిఫండబుల్ డిస్టిక్ ఈ గవర్నమెంట్స్ ఏదైతే ఉందో ఆదిలాబాద్ పేరు మీద అయితే కట్టి సమర్పించాల్సి అయితే ఉంటుంది. ఏ అర్హత లేదంటే మీకు గ్రాడ్యుయేట్ పూర్తయినా లేదంటే విద్యార్హత కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండి సర్టిఫికేట్లు అయితే ఉంటాయి కదా. దరఖాస్తుదారు తప్పనిసరిగా అకాడమిక్ మరియు కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలన్నమాట. ఇది తప్పనిసరి చేశారు. అవసరమైన మౌలిక సదుపాయాలు తగిన ఆర్థిక స్థోమత అయితే ఉండాలి. అంటే కంప్యూటర్ కొనేటట్టు, టేబుల్ కొనేటట్టు, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. దరఖాస్తుదారుడు వయసు 21 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వయసు ఉండాలి. దరఖాస్తుదారుడు మండలానికి అంటే అదే మండలానికి చెందిన వారై ఉండాలి. మీ సేవా కేంద్రానికి ఎంపిక చేయబడిన అభ్యర్థి వారి మండలంలో ఏదైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో ఏర్పాటు చేయవలను. తదుపరి ఎట్టి కారణం చేతనే మళ్ళీ ఇక్కడ నుంచి తీసి వేరే కాడ చేంజ్ చేస్తామనడానికి అవకాశం కూడా లేదు. ఇందులో వచ్చేసి వాటిలో పరిశీలన అయితే చేస్తారనమాట. సో మనము ఎస్ఎస్సి నుంచి గ్రాడ్యుయేట్ వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు అనేది చూపెట్టాలి. నివాస పత్రం మీ యొక్క అదేవిధంగా కులం ఏదైతే కులం సంబంధించి దరఖాస్తు పోలిన క్లియరెన్స్ సర్టిఫికేట్. ఇక ముఖ్యంగా దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ ఆధార్ తప్పనిసరి అన్నిటిపై గెజిటెడ్ అటెండ్స్ అంటే ఆఫీసర్ సంతకాలు అయితే ఉండాలన్నమాట. ఇక పరీక్ష అనేది ఉంటుంది ఎగ్జామ్ సంబంధించి. ఐటీ నిపుణులు అంటే ఇందులో BA చదివిన వారు, బీటెక్ చదివిన వారు ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీ నిపుణులకు సంబంధించి ముఖ్యంగా 40 మార్కులు ఉంటుంది. అంచనా వేయడానికి వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఒక 10 మార్క్స్లు అయితే ఉంటుంది. అది ఈజీ ప్రాసెస్, ఈజీగా ఉంటుంది. అంటే ఏ రకం నాలెడ్జ్ ఉంది ఏంటనేది ఇవన్నీ కూడా టెక్ చేస్తారనమాట. వ్రాత పరీక్ష వచ్చేసి కూడా ఎగ్జామ్ అంటే 2/5, అదేవిధంగా ఇంటర్వ్యూ తేదీ 5వ తారీఖు అయితే ఉంటుంది. ఇక గమనిక దరఖాస్తుదారులు మాత్రమే సంబంధిత కార్యాలయంలో ఇవన్నీ కూడా దరఖాస్తులు అనేది సమర్పించే వాళ్ళం అన్నమాట. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మనకు ఎక్కడ ఎన్ని సెంటర్లో అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆదిలాబాద్ సంబంధించి మీ యొక్క ఎన్ని మండలాల్లో భాగంగా మొత్తం 35 చోట్ల అయితే మనకు నోటిఫికేషన్ సంబంధించి మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా క్లియర్గా. సో ఇవన్నీ కూడా మన యొక్క మండల పరిధిలో అయితే దరఖాస్తులు అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇందుకు సంబంధించి
ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చాలా తక్కువ టైం అయితే ఉంది కాబట్టి సో ఇక ముఖ్యంగా మనం ఇందులో వచ్చేసి adilabad.telangana.in అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. దారుడు ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ చేయదలుచుకున్న క్యాండిడేట్స్ అందరూ కూడా సో ఇక ముఖ్యంగా మీ సేవ సెంటర్కి సంబంధించి అప్లికేషన్ నెంబరు, అదేవిధంగా డీడీ నెంబర్ అయితే ఇస్తుంటారో ఆ డీడీ నెంబర్ రాయాలి, డేటు, అదేవిధంగా ఏ బ్యాంకులో డీడీ తీశారో అవన్నీ కూడా మీ సేవ ప్లేస్డ్ ప్లేస్ మీ సేవ సెంటర్ అప్లైడ్ ఫర్ అనే విధంగా ఏ ప్లేస్ ఎక్కడ, అదేవిధంగా అప్లికేషన్ అంటే మీరు యొక్క సర్నేమ్తో పాటు ఇంటి పేరు ఇవన్నీ కూడా రాయాలి, ఫాదర్ నేము, ఆ మొబైల్ నెంబరు, వర్కింగ్ ఈమెయిల్, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక ఓటర్ ఐడి ఏదైతే ఉందో ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రాయండి ఇక్కడ. తర్వాత టెక్నికల్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా రాయండి. విల్నెస్ ఇక ఇందులో వచ్చేసి 2S అని మెన్షన్ చేయండి. సో ఇక మొత్తానికి ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇది దీనికి సంబంధించి ప్రాసెస్కు ₹1000 సంబంధించి డీడీ అనేది తీసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ₹1000 సో ఖర్చు అవుతుందన్నమాట. మొత్తానికైతే లేటెస్ట్గా ఒక అప్డేట్ అనేది మనకు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు తెలియాలంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.